హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంవీఆర్ శిరీష వ్లాగ్స్. ఈరోజు మేము పార్క్కి వెళ్ళామండి. పిల్లలు స్కూల్ నుంచి రాగానే నాన్న పార్క్ వెళ్దాం నాన్న అంటే ఇంకా సరేలే, వాళ్ళ డాడీ కూడా ఈరోజు ఖాళీగా ఉన్నారు కదా అని చెప్పేసి బయటికి వెళ్ళామండి. పిల్లలతో పాటు అందరం ఉన్న మా మామయ్య పిల్లలు, మేము, మా చెల్లెలు అందరం వచ్చినామండి. ఇది ఎంట్రన్స్ అండి, చూసారా ఎంత అందంగా ఉందో. ఇంతకీ పార్క్ పేరు రాజీవ్ పార్క్ అండి, కడపలోని. ఇది ఎంట్రన్స్ అండి, చూసారా ఎంత అందంగా ఉందో, ఎంత కలర్ఫుల్గా ఉందో. అదిగోండి, అది నేనే బాబుని ఎత్తుకొని నిలబడినాను అనమాట. అస్సలు ఎంత బాగుందంటే పార్క్. దానికి తోడు మేము ఈవినింగ్ వచ్చినాం కదండి, కొద్దిగా కలర్ఫుల్గా లైటింగ్ అంతా సూపర్గా ఉంది. చాలా అందంగా ఉంది పార్క్ కూడా. చూసారా ఎట్లా ఉందో, చూసారా పెద్దవాళ్ళు కూడా రెస్ట్ తీసుకోవడానికి వచ్చారు కొద్దిసేపు పార్క్లో. చూసారా బొమ్మ, చూసారా ఎంత అందంగా ఉందో. నిజంగా చెప్తున్నానండి, మనం పొద్దున్నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఆ పని ఈ పని చేస్తూ ఉంటాం కదండి. మన లేడీస్ మెన్ అండి, ఒక అర్ధగంట మనకి ఇంటి దగ్గరలో, మీ ఇంటి దగ్గరలో ఎక్కడన్నా సరే పార్కు ఉంటే అట్లా వెళ్ళి మనశ్శాంతిగా కూర్చొని రండి. ఇదంతా పిల్లలకండి, ఇదంతా పిల్లలు ఆడుకోవటానికండి. జారబల్ల ఇవన్నీ ఉన్నాయి. వీడు చూసాడా, వీడికి ఆడుకోవాలని ఉంటుంది, అట్లా వెళ్ళి కింద పడినాడండి. అలాగనేమి దెబ్బలేం తగలేదు, జస్ట్ అట్లా జారాడనమాట. కానీ వాడు వద్దురా అంటాండే సరే పట్టు వదలని విక్రమార్కులాగా మళ్ళీ పైకెక్కి ఎట్లా కొలా ఈసారి మళ్ళీ ఎంత బాగా జారారంటే, మళ్ళీ జారింది కాక మళ్ళీ నన్ను ఎక్కిరిస్తున్నాడు. నేను వీడియో తీస్తూ ఉంటే చూసారా ఎట్లా ఎక్కిరిస్తూ ఉన్నాడో. మళ్ళీ అడ్డం నిలబడతాడు, ఎవరిని పిల్లల్ని ఆడుకోనీయకుండా. ఆ పాప అయితే ఇంక సైడ్కి వచ్చి జారింది. చూసారా ఎట్లా జారుతున్నాడు. ఈసారి లాస్ట్ టైం ఫైనల్గా అయితే సాధించాడు, బాగా జారాడు. ఇంక ఇక్కడ అస్సలు ఖాళీ లేదండి. ఇది ఒక్కటి ఖాళీగా ఉంటే ఇంక వాళ్ళ డాడీ పిల్లల్ని ఇద్దరిని కూర్చోబెట్టి అట్లా ఊపుతూ ఉన్నారు. చూసారా ఎట్లా ఉన్నాడో మా చిన్నోడు మా పెద్దోడు, అట్లా పార్కులో చూస్తూ అందరినీ అట్లా ఊగుతూ ఉన్నారనమాట. ఇంక మా పెద్దోడు, నాన్న నన్ను దించేసి నేను అక్కడికి వెళ్ళిపోతాను, వేరే చోటుకి వెళ్ళిపోతానంటే ఇంక సరే అని చెప్పి వాడిని దించేసి ఇంక వాడిని ఆడిపిస్తూ ఉన్నాడు. ఇంక లాస్ట్ అండ్ ఫైనల్గా మా పిల్లలు అందరూ ఇంకా ఆడుకో వచ్చినారు. మా చెల్లి, మా మామయ్య వాళ్ళ పిల్లలు, మా బాబు ఇద్దరు, అట్లా అందరూ కూర్చొని ఇంకా అట్లా ఉయ్యాలు ఊగుతూ ఉన్నారు. చూసారా చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అసలు తట్టుకోలేక అందరినీ బయటికి తీసుకొని వచ్చి, దానితో పిల్లలకు కూడా చాలా బాగుంటుందండి. మనం అట్లా బయట తిప్పుతూ ఉంటే వాళ్ళ మైండ్ కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది. అలాగే వాళ్ళతో పాటు మనం కూడా పేరెంట్గా మనం కూడా ఇంట్లో కష్టపడుతూ ఉంటాం కాబట్టి మనం కూడా అట్లా వస్తే మనకే కొద్దిగా మనశ్శాంతిగా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మెడిటేషన్ చేసుకోవడానికండి ఈ ప్లేస్. అది చాలా బాగుంది చూడండి. అంతా నెమలితో తయారు చేసినారు, అదంతా నెమలి ఈకలు అంతా డ్రాయింగ్ అయితే సూపర్ గీసినారు. అట్లా చూసారా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వచ్చి కొద్దిసేపు రిలాక్స్ అవుతూ ఉన్నారనమాట. ఇదంతా ముందునండి, ఇదంతా చూసారా ఎంత అందంగా ఉందో. నేను మొత్తం మీకు పార్క్ అంతా చూపిస్తూ ఉన్నాను. అంతా ఒక రౌండ్ వేసి వచ్చిన అనమాట పార్క్. మా పిల్లల మటుకు ఉయ్యాల అవన్నీ జారుతూ ఉన్నారు వాళ్ళ ఫాదర్ తోటి. వాళ్ళు, మా చెల్లి కూడా అక్కడే ఉంది, మా మామయ్య పిల్లలు కూడా అక్కడే ఉన్నారు, వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. నేను ఇట్లా పార్క్ అంతా చూడడానికి వచ్చాను. చూసారా చాలామంది స్నాక్స్ కూడా తెచ్చుకొని కూర్చొని కొద్దిసేపు మనశ్శాంతి, పచ్చటి వాతావరణము, ఆ పచ్చటి గాలి పీల్చుకోవడానికి అనేసి, మంచి గాలి పీల్చుకోవడానికి అనేసి అందరు చాలామంది బయటకు వచ్చారు పిల్లల్ని తీసుకొని. ఎంత బాగుందో. ఇదంతా లేడీస్కి అండి, ఇది లేడీస్ ఎక్సర్సైజ్లు అవి చేసుకోవటానికి. చిన్న పెద్ద అని కూడా లేకుండా అందరూ ఎక్సర్సైజులు చేస్తున్నారండి ఇక్కడ. ఎవరే కానీ సిగ్గుపడ్డం కానీ అట్లాంటివి అయితే ఏమీ ఉండవు. ఎందుకంటే వాళ్ళు కూడా పార్కులోకి వస్తే వాళ్ళు కూడా చిన్నపిల్లలు అయిపోతారు. ఎందుకంటే అందరూ పిల్లలు చూసారా, అతను కూడా ఎంత బాగా చేసుకున్నారు. మనం ఎలాగో మనకి ఇంట్లో ఇలాంటివి సౌకర్యాలు ఉండవు, పార్కులో అయితే బాగుంటుంది. దానికి తోడు పిల్లలతో ఉంటాం కాబట్టి ఇంకా మనం కూడా చిన్నపిల్లలు మొత్తం. ఆ పిల్ల చూడండి బుడ్డది జానల్ లేదు, దానికి కూడా సైకిల్ కావాలంట, అది కూడా తొక్కుతూ ఉంది. ఇంకా దానితో అన్నీ అసలు ఏం ఖాళీ లేవండి. అందుకని ఇది ఒకటి ఇట్లా ఖాళీ ఉంటే మా బాబుని ఇట్లా ఊపుతూ ఉన్నాను. ఇంకొక సైకిల్ ఖాళీ అయ్యేసరికి మా పిల్లడు, మా బాబు ఇవ్వండి అట్లా ఆడుతూ ఉన్నాడు. బాగుంది కదా అని వీడియో తీసినాను. ఇది కూడా ఖాళీ అయిందండి, అందుకని మా ఇద్దరు పిల్లలు కూడా ఆడుతూ ఉన్నారు. మళ్ళీ వెనక ఇద్దరు క్యూలో నిలబడ్డారు, నేను ఊగుతా అని. వీళ్ళు ఇంకా కొద్దిసేపు ఆడేసి వీళ్ళు కూడా దిగేశారండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా మేము రిటర్న్ చాలా టైం అయితే పట్టేసింది. ఇంకా పిల్లలు ఆకలి అంటూ ఉంటే ఇంక మేము రిటర్న్ అయితే బయలుదేరిపోయినాము. చూసారా కడప ఎంత కలర్ఫుల్గా ఉందో. అట్లాగే మీ ఇంటి దగ్గర ఇలాంటి చిన్న చిన్న పార్కులు ఉంటే మీరు వెళ్ళి ఫ్రీగా మనశ్శాంతిగా ఉండండి. నన్ను సబ్స్క్రైబ్ చేసి